దేవేంద్ర, కుబేరదేవా, మీరెక్కడున్నారు? ఎవరది? తమరెవరు? అరే, సమయానికి వచ్చావు నాయనా. నువ్వు ఆ కండ కొవ్వు పట్టిన భారీకాయుడి కోసమే వచ్చావు కదా. వారు కుబేరదేవుడు. మీకెక్కడైనా కనిపించారా? చూడటమే కాదు, తను ఇక్కడ నుండి బయటపడ్డానికి సహాయపడ్డాను కూడా. ఏంటి అంటే కుబేరదేవుడి చిత్రంలో నుండి బయటికి వెళ్ళిపోయారా? దయచేసి నాకు కూడా చిత్రంలో నుండి బయటపడే మార్గం చూపించగలరా? అలాగే నాయనా, తప్పకుండా చూపిస్తాను. మరి కాసేపట్లో ఈ కండ పట్టిన భారీకాయుడు అంతమైపోతాడు. ఆ తర్వాత బావిలోంచి తీసి కడుపారా ఆరగిస్తాను. సిరి సంపదలు వద్దు, విందు భోజనమే ముద్దు. ఇక్కడికి ఎవరొచ్చినా సరే వారికి అంతమయ్యే మార్గం లభించేలా చూస్తాను. దేవేంద్ర! ఈ విధంగా ఆందోళన పడుతూ తిరగటం వల్ల ఏ లాభమూ ఉండదు. ఆ దేవతల ముగ్గురు ఎక్కడ అదృశ్యమయ్యారో అక్కడికి వెళ్ళి వెతకడమే మంచిది. మాకు తన ఖడ్గరహస్యం తెలిసిపోయింది అన్న విషయం ఆ తారకాసురుడికి ఇప్పటికే తెలిసిపోయి ఉంటుంది. కనుక తను మేము ఖడ్గం వద్దకు వెళ్లకుండా ఏదో ఒక ఆటంకం కల్పిస్తూనే ఉంటాడు. ఆగండి దేవతలారా, వీరిపై దాడి చేయకండి. తారకాసుర, మమ్మల్ని ఇంకా బాధించవద్దు. మూర్ఖుల్లారా, నేను మీకు ఇక్కడ ఆశ్రయం కల్పించాను, కానీ నన్ను కాదని ఆ కుమారస్వామిని తన దేవతలని ఇక్కడ నుండి తప్పించారు. మీ అందరికీ శాప విముక్తి లభించిందని నా పట్ల కృతజ్ఞతని ప్రదర్శించారు కదూ. ఇప్పుడు మీకంటే ముందుగా ఆ కుమారస్వామికి తగిన గుణపాఠం నేర్పిస్తాను. ఆ తర్వాత వచ్చి మీ అంతు తేలుస్తా. అది మీకు జీవితాంతం గుర్తుండిపోవాలి. ఆ గుణపాఠం గుర్తుండిపోతుంది మీ అందరికీ. మీలో ఎవరిని వదిలిపెట్టను. ఇది దేవేంద్రుడి యొక్క వజ్రాయుధం. ఈ వజ్రాయుధం ఎక్కడుందంటే దేవతలకు సంబంధించిన మరిన్ని ఆధారాలుంటాయి ఇక్కడ. ఈ చిత్రం ముందు ఇన్ని పాదాల గుర్తులున్నాయి ఎందుకని? చూస్తుంటే ఇక్కడికేదో పదే పదే వచ్చినట్లుగా ఉంది. లేదా నా ఆలోచన సరికాదేమో. లేదో ఇదంతా కేవలం నా కల్పన అయి ఉంటుంది. దేవరాజ ఇంద్రుడు, వాయుదేవుడు, కుబేరదేవుడు ఇంత చిన్న చిత్రంలోకి వెళ్ళడం అనేది అసంభవమే అనిపిస్తుంది.
పుత్ర, ఆధారాల్ని పట్టించుకోకపోవడం ముందరి కాళ్లకు బంధం వేసుకోవడంతో సమానం. నీ మనసులో ఒకే అనుమానం కలిగింది. ఇంత చిన్న ఆకారం గల చిత్రంలో దేవేంద్రుడు, వాయుదేవుడు, కుబేరులు ఎలా పడతారు అనే కదా. కానీ అమ్మ, దేవతలు అంత పెద్ద శరీరాలు ఈ చిన్న చిత్రంలోకి ఎలా ప్రవేశిస్తాయి? పుత్ర, ఈ సృష్టిలో ఏదీ చిన్నది కాదు, పెద్దది కాదు. అన్నిటినీ ఆకారమే నిర్ణయించలేదు. ఆనాడు అగస్త్య మహర్షి, పుత్ర, అంత పెద్ద సముద్రంలోని నీరంతా పానం చేశారు కదా. నారాయణుని అవతారం వామనుడు కేవలం 3 అంగుళాలతో భూమి ఆకాశాలను ఆక్రమించారు. మరి ఇంద్రాది దేవతలు ఈ చిత్రంలోకి వెళ్లడంలో ఆశ్చర్యమేముంది? పుత్ర, నీ తెలివిని, కల్పనా శక్తిని ప్రయోగించు. తర్కం తెలివిని పెంచడమే కాదు, ఒక్కోసారి కల్పనా సామర్థ్యానికి ఆటంకంగా మారుతుంది కూడా. కల్పనా శక్తి, సృజనాశీలత కొత్త కొత్త సత్యాలను ఆవిష్కరిస్తాయి పుత్ర. ధన్యవాదాలమ్మా. అమ్మ యొక్క సూచన స్పష్టంగా ఉంది. అంటే ఆ దేవతలు ముగ్గురు ఈ చిత్రంలోనే ఉండి ఉంటారు. నేను కూడా ఇందులోకి ప్రవేశించక తప్పదు. ఈ పాదాల గుర్తులు నన్ను తప్పకుండా ఆ దేవతల వద్దకు తీసుకుని వెళతాయి. చూస్తుంటే వీళ్ళు మంచి మాటలతో వినేటట్టు లేరు. మహారాజు తారకాసురుడే ఈ చిత్రలోకానికి యజమాని. ఇందులో ఇతరులు ఎవరైనా ప్రవేశించిన పక్షంలో వారు మాకు ఆహారానికి సిద్ధంగా ఉండాలి. ఈ అసురుల్ని అకారణంగా చంపడంలో అర్థం లేదు. వీళ్ళు కేవలం సేవకులు మాత్రమే. వీరిని నా తెలివిని ఉపయోగించి ఇక్కడి నుంచి మరెక్కడికైనా పంపిస్తే సరిపోతుంది. ఆగండి. మీరిద్దరూ అకారణంగా మీ ప్రాణాలను ప్రమాదంలో తెచ్చుకుంటారెందుకు? ప్రమాదమా? ఏంటా ప్రమాదం? మీరు నన్ను బంధించడం కోసం మీ స్థానాల నుంచి కిందకి వచ్చారు. మీ స్థానాలను వదిలేశారు. ఇప్పుడు మీ స్థానాలు ఖాళీ అయ్యాయి. ఒకవేళ కనుక మీరు నా వెంట పడటంలో మరింత సమయం వృధా చేశారంటే, మీరు లేకపోవడం చూసి ఇంకెవరైనా ఆ స్థానాల్ని ఆక్రమించుకుంటే కనుక పాపం మీ స్థానాన్ని పోగొట్టుకుంటారు. చూడండి, నేను దేవేంద్రుణ్ణి, ఇంద్రదేవుణ్ణి, కుబేరుణ్ణి పట్టుకోవడం కాదు, కానీ మీరిద్దరూ నన్ను పట్టుకోవడంలో మీరు అత్యంత ప్రమాదకరమైన పరిస్థితులను ఎదుర్కొనే అవకాశాలున్నాయి. దాన్ని ఊహించుకుంటేనే నా మనసులో మీ పట్ల ఎంతో జాలి కలుగుతుంది. తన మాట నిజమే కదా. ఇది ముందే భద్రత లేని మాయానగరం. మనకున్న ఈ స్థానాన్ని పోగొట్టుకుంటే ఏమైపోవాలి మనం? మా స్థానాలను కాపాడడం విషయం తర్వాత మాట్లాడుకుందాం. కానీ చిత్రలోకంలోని ప్రాణాలు ఏమవుతాయో ఎవరికి తెలుసు? ఈ అసురుల వల్ల నాకు ఎక్కువ సమయం వృధా కాలేదు. ఇంకా వేగంగా దేవతలను అన్వేషించాల్సి ఉంటుంది. నేనెక్కడికొచ్చానో నాకే తెలీదు. ఆ దేవేంద్రుల వారు, కుబేరుల వారు ఏమైపోయారో తెలీదు.
ఇంద్రదేవా! ఎవరో నన్ను పిలుస్తున్నట్లు అనిపిస్తుంది. ఇటువైపు నుంచి అరుపు చూస్తుంటే అది వాయుదేవుడి స్వరంలా ఉంది. నన్ను పిలుస్తున్నట్టు అనిపిస్తుంది. వాయుదేవా, నేను వస్తున్నాను. దేవేంద్ర, కుబేరదేవా, మీరెక్కడున్నారు? ఎవరది? తమరెవరు? అరే, సమయానికి వచ్చావు నాయనా. నువ్వు ఆ కండ కొవ్వు పట్టిన పారికాయుడి కోసమే వచ్చావు కదా. వారు కుబేరదేవుడు. మీకెక్కడైనా కనిపించారా? చూడటమే కాదు, తను ఇక్కడ నుండి బయటపడ్డానికి సహాయపడ్డాను కూడా. ఏంటి అంటే కుబేరదేవుడి చిత్రంలో నుండి బయటికి వెళ్ళిపోయారా? దయచేసి నాకు కూడా చిత్రంలో నుండి బయటపడే మార్గం చూపించగలరా? అలాగే నాయనా, తప్పకుండా చూపిస్తాను. అందుకు నువ్వు కూడా ఆ మహాకాయుడిలాగే నేను అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. వాయుదేవా, ఎక్కడున్నారు మీరు? వాయుదేవా! నిజం చెప్పాలంటే నేనే ప్రశ్నలకి సమాధానాలు చెప్పే పరిస్థితిలో లేను. అయితే సరే, పద చూపిస్తాను. అరే, జాగ్రత్త బామ్మ. పుత్ర, ముసలిదాన్ని కదలలేకున్నాను. దాహంతో అలమటిస్తున్నాను. ఇక్కడే ఒక బావి ఉంది. నా ఒంట్లో ఆ బావి నుండి నీళ్లు తోడేంత శక్తి లేదు నాయనా. ఏం పర్లేదు, నేనున్నాను కదా. నేను తెచ్చి పెడతాను. ఎక్కడుంది ఆ బావి? ఎక్కడుంది బామ్మ? అదిగో అక్కడుంది. బావి ఇక్కడే ఉంటే నాకెందుకు కనబడలేదు? ఈ బావి చూడగానే నా మనసు ఎందుకో శంకిస్తోంది. అయినా తప్పదు, నీళ్లు తోడవలసిందే. అప్పుడే బామ్మగారు బయటపడే దారి చూపిస్తారు. వాయుదేవా! చూస్తుంటే తను ఇక్కడ ఈ కోతిలో పడినట్టున్నారు. నిన్ను మీ కుబేరుడి దగ్గరికి పంపిస్తానుండు. దుష్టురాలా! ఎవరు నువ్వు? మీరు వాయుదేవుని గోతిలోకి తోసి ఎక్కడికి పంపించారు? నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. ఎక్కడికి పంపించావు వాళ్ళని? వాయుదేవుణ్ణి, కుబేరదేవుణ్ణి. నువ్వేం బాధపడకు, నిన్ను కూడా వాళ్ళ దగ్గరికే పంపిస్తాను నేను.
బామ్మగారు, మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నందుకు నన్ను క్షమించండి. బామ్మగారు తమరు మా మిత్రులు అంటే ముగ్గురు దేవతలు ఇక్కడికి వచ్చారేమో చెప్పగలరా? లేదు మనవడా, ఇక్కడికెవరూ రాలేదు. ఈ పాదాల గుర్తులు బావి వద్దకు వెళుతున్నాయి ఎందుకని? నాకెందుకో గాని ఈ బామ్మగారు అబద్ధం చెప్తున్నట్లుగా అనిపిస్తుంది. సరేనండి, పోన్లేండి బామ్మగారు, వెళ్ళొస్తాను. వాళ్ళని నేను వెతికి పట్టుకుంటాను. ఆ ముగ్గురు మూర్ఖులని చాలా సులభంగా బావిలో పడేశాను గాని ఈ బాలుడెవరో గాని అంత సులభంగా పడేలా లేడు. అలాగని వదిలిపెడతానా? ఏదో ఒక పన్నాగంతో తనని కూడా బావిలోకి తోసేస్తే 4 రోజుల విందు భోజనం లభించినట్లే. ఇక్కడి నుండి బయటికి వెళ్లే దారిని చూపించగలను. చూపిస్తే మీ రుణం తీర్చుకుంటాను బామ్మగారు. అయితే నువ్వు బయటికి వెళ్ళటానికి నువ్వు నేను అడిగే 3 ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. నువ్వు నా ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పావంటే నీకు బయటికి వెళ్ళే దారి చూపిస్తాను. ఒకవేళ నువ్వు సమాధానం చెప్పలేకపోతే నువ్విక్కడ శాశ్వతంగా బందీవై ఉండాలి. మీరైతే అడిగి చూడండి, నేను మీకు తగిన సమాధానం చెప్పగలను. అయితే సరే, మొదటి ప్రశ్న అడుగుతాను. నీటి కంటే పల్చనిది ఏమిటో చెప్పు. జ్ఞానం. మీ ప్రశ్నకు సమాధానం జ్ఞానం. ఎందుకంటే బామ్మగారు, ఎంత అపారమైన జ్ఞానాన్నైనా సరే ఇంత చిన్న మెదడులో ఉంచగలం. సరిగ్గా చెప్పావు. ఇప్పుడు దీనికి చెప్పు, అగ్ని కంటే చురుకైనది ఏమిటి? ఇది మరీ సులభం బామ్మగారు. అగ్ని కంటే చురుకైనది క్రోధం. ఈ క్రోధం అనే అగ్ని ఎంత భయంకరమైనదంటే దాని చురుక్కి అన్ని క్షణంలో భస్మమైపోతాయి. సరిగ్గా చెప్పావు మనవడా. కానీ నువ్వు సమాధానం చెప్పే ముందు బావిలోకి ఎందుకు చూస్తున్నావు? చూడకపోతే ఎలా? మీ ప్రశ్నలకు సమాధానం ఈ బావిలోనే ఉన్నాయి కదా. బావిలోనా? అందులో ఏమున్నాయి మనవడా? అర్థం కాలేదా మీకు? మీరు ఇక్కడే ఉంటారు, మీకు తెలీదా? ఇందులో సమాధానాలు కనుక లేకపోతే ఇంత కఠినమైన ప్రశ్నలకు నేనెలా సమాధానం చెప్పగలను చెప్పండి? ఆ ముగ్గురు బావిలో నుండే తనకి సరైన సమాధానాలు చెబుతుంటే ముందుగా వారినే అంతం చేయాలి. తక్షణమే నేను ఆ పని చేయాలి. అది సరే గాని నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, చెప్పండి బామ్మగారు. అయితే చెప్పండి, భూమి కంటే ఎక్కువ భారం ఎందులో ఉంటుందో చెప్పండి. పర్వాలేదు, నేనే చెప్తాను. భూమి కంటే అధిక భారం కలిగింది పాపం. ఆ పాపమే మీ పంటను పండిస్తుంది బామ్మగారు. నిర్దోషుల్ని మీరు అంతం చేస్తున్నందుకు గాను. ఎంత పని చేశావు మనవడా! అంతా నాశనమైపోయింది. అంతటా విధ్వంసమే.
మనం ముగ్గురం చిత్రలోకం నుండి బయటపడ్డాం, కానీ మన కుమారస్వామి ఎక్కడ? ఈ మాయ విచిత్రం తగలబడిపోతుందేంటి? మమ్మల్ని ఈ చిత్రలోకాల నుండి బయటకు రప్పించినందుకు మీకు శతసహస్ర వందనాలు కుమారస్వామి. మనం సురక్షితంగా బయటపడ్డాము. మళ్ళీ ముందడుగేయడం మంచిది. మనం దాని వద్దకు త్వరగా చేరుకోవాల్సి ఉంటుంది. బుద్ధి బలంతో ఎంత పెద్ద ప్రమాదాన్నైనా తప్పించవచ్చు. మోసం కపటం విజయ మార్గంలో కొంతవరకే తీసుకువెళ్లగలవు. ఆరంభంలో గెలుస్తున్నట్లే అనిపిస్తుంది. చూసిన వారంతా ఆ మోసగాడు జీవితంలో ఎంతో ముందుకు వెళ్తున్నాడనుకుంటారు. కావలసినన్ని సిరి సంపదలను సంపాదిస్తున్నాడంటారు. కానీ ఎప్పుడైతే తన మోసం బయటపడుతుందో తను చేసిన పాపాల ఫలితం తన ముందుకొస్తుంది. అప్పుడు పడరాని పాటలు పడాల్సొస్తుంది. అప్పుడు మళ్లీ తనని సున్నాలోకే తెచ్చి నిలబెడుతుంది ఆ వైకుంఠపాళి.